చేసింది ముస్లిం సమాజాన్ని. ఎక్కడికక్కడ పెట్టేటటువంటి ఆ బోర్డులో లోకల్ కలెక్టర్ ఉంటాడు, లోకల్ గా ఉండే అధికారులు ఉంటారు. ఈ అధికారులు అన్యమతస్తులు అని వీళ్ళు గొడవ చేసింది. కలెక్టర్ అన్యమతస్తులు అవుతాడు, కానీ అక్కడ నడపాలి కదా. కలెక్టర్కి లేకుండా అక్కడ వేరే వాడికి విశేష అధికారం ఏంటి జిల్లాలో? రెండో పాయింట్ ఏంటి, అన్యమతస్తులు అనేది ఏంటో తెలుసా? ఇప్పుడు పాషండ ముస్లింలు, అత్తర్ ముస్లింలు, వీళ్ళందరినీ వాళ్ళు ఒరిజినల్ ముస్లింలుగా చూడరు. మరి వాళ్ళని అందువల్ల వాళ్ళు మా మతం కాదంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తుంది దీని ద్వారా. అట్లా నలుగురికి ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇంకా లేదు కదా, వాళ్ళు కోరుకున్నది. వాళ్ళు ఏమి అందరినీ ముస్లిమేతరులను ఆ బోర్డులో పెట్టాలనుకోవాలా ఒక బోర్డులో. కానీ ఒకటి సార్, బిల్లు అయితే ఆమోదించేశారు కాబట్టి, అదే ఇది కూడా చట్ట సవరణ కాబట్టి మళ్ళీ ఏమన్నా కోర్టు తీర్పు తర్వాత సవరించే అవకాశం ఇంకేం లేదు, అయిపోయింది, పరిస్థితి వస్తుందా? క్లియర్. చట్టాన్ని మార్చబోంది. ఈటెట్లా ఇంకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఈ తర్వాత వెంట ఉంది. ఇక అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరిని సంతృప్తి పరి చేసినట్టు. ఇప్పుడు 2-3 సవరణలు అంటే ముస్లిం సంఘాలు కావాలని రెచ్చగొట్టారు. ఈ 2-3 సవరణల ద్వారా మేము కూడా విజయం సాధించాలి మేము కూడా అనుకోవాల్సిందే. అదే సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందింది, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అది రైట్ చూద్దాం మొత్తానికి.